హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ నన్ను యూట్యూబ్ ఛానల్. అయితే మనం కొత్త కంపెనీ జాయిన్ అయ్యాం కదా, తెలిసింది అది. అయితే ఈ కంపెనీలో మనం 1 మంత్ కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందన్నట్టు. మిగతా కంపెనీల్లో ఎందుకు మానేసామంటే అవి అంటే కంపెనీ మారే కొద్దీ మనకు గ్రోత్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ మనం మారాల్సి వచ్చింది అనమాట. అయినా అది ప్రాజెక్ట్ కూడా అయిపోయాక వచ్చింది ఇంకా. అయితే అందువల్ల మనం చేంజ్ అయ్యామన్నమాట. ఇంకోటి శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది గట. అది అయిపోయినాక మనం అది హెడ్ ఆఫీసు మార్కింగ్ కోసం అని వచ్చాము. ఇది అది హెడ్ ఆఫీస్ అనేది ఇదే అనమాట. అయితే హెడ్ ఆఫీస్ మంచిగా ఉంది, పెద్దగా ఉంది. ఎంప్లాయీస్ కూడా మస్తుగా ఉన్నారు, అంటే చాలామంది ఉన్నారన్నమాట. ఇంకా మనం మార్కింగ్ చేసేసి 1 o'clock లోపు మొత్తం లెవెల్స్ అన్నీ తీసేసుకొని సర్వే చేసేసి మళ్ళీ మనం రిటర్న్ అయిపోయినాం అనమాట. ఇంకా డేటా అంతా ఇచ్చేసి అవన్నీ ఇచ్చేలోపు టైం అయింది. మనం 5:30కి ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. అయితే మనం కొత్త కంపెనీ జాయిన్ అయ్యాం కదా, తెలిసిందే. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి న్యూ హైకోర్టు తెలంగాణ. అయితే పెద్ద ప్రాజెక్టే, ఒక 1700 crores అనమాట, 1700 కోట్లు. అయితే ఇందులో మనకి అడ్మిన్ బ్లాక్లు, అడ్వకేట్ బ్లాక్, తర్వాత ఇంకా పబ్లిక్ పార్కు ఇవన్నీ వస్తాయన్నమాట. మనం ఇవి చేసేది ఇప్పుడు అడ్మిన్ 1 అనమాట. ఈ అడ్మిన్ 1 ఆల్రెడీ మేము పీసీసీకి మీకు లాస్ట్ టైం చూపించా. పీసీసీ మార్కింగ్ అప్పుడు నైట్ కాస్టింగ్ చేస్తున్నారని చెప్పి చూపించా. ఇప్పుడు అదే వీడియో ఇది ఇప్పుడు ఫుట్టింగ్లు పడ్డాయి అనమాట. ఈ ఫుట్టింగ్ మార్కింగ్లు అయితే దీంట్లో మనం ఒక 2 లైన్లు ఇచ్చాము, మిగతా వేరే పర్సన్ ఇచ్చాడు మార్కింగ్. ఇప్పుడు దీనికి బ్యాక్ ఫిల్లింగ్ చేస్తున్నారు. తెలిసిందే, మనం మార్కింగ్ చేస్తే దడదడలాడిస్తాం అనమాట. అంటే మనం జాయిన్ అయ్యి 1 month అయినా ఇందులో అడ్వకేట్ 1లో అయితే, అడ్వకేట్ జనరల్లో అయితే మనం ఒక ఫుట్టింగ్లు అన్నీ మనమే ఇచ్చాం, ఫుట్టింగ్ కాలమ్స్ అన్నీ. అది తర్వాత అది అయిపోయి కంప్లీట్ చేసినాక మళ్ళీ బ్లాంచింగ్ ప్లాంట్ మార్కింగ్ చేసాం. అది అయిపోయినాక బయట వేరే సర్వే అంటే ఆఫీస్ సర్వే అంటే మన హెడ్ ఆఫీసు మళ్ళీ సర్వే చేయమని మళ్ళీ నన్ను పంపించారు. అది అయిపోయినాక మళ్ళీ ఇక్కడ యూనివర్సిటీ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మంచిగా గట్టిగా సంపాదించండి, వెనకేయండి, నాలాగా ఖర్చులు పెట్టుకోవద్దండి. అంటే కార్లు కొనుడు, ఈ ఏసీలు కొనుడు అన్నీ చేస్తే ఏదైనా కష్టం ఉంటుంది అనమాట. చెప్పుకోవడానికైనా ఎవరికి భయపడిన అవసరం లేదు. అదే ఫ్రీ మనీ వచ్చి దానికి అలవాటు పడితే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కంపెనీలో ఏంటంటే ఒకరి కింద ఒక మేనేజరు, ఒక పిఎము, ఒక జిఎం కిందన చుట్టూ తిరుగుతూ ఉండాలి. అప్పుడు వాడు ఏం ఇప్పట్లో ఏంటంటే సక్సెస్ చాలా రకాలుగా ఉంటాయి. ఒకరు డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ సక్సెస్ అంటే మనీ ఉంటే సక్సెస్ ఏదైనా కొనొచ్చు అనుకుంటారు. ఇంకొకటి ఒక్కొక్కరు అమ్మాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నెక్స్ట్ ఈ సక్సెస్ల ముందుకు కొంతమంది అంటే తాగుడికి ఎక్కువ ఇది చేస్తారు. మళ్ళీ మెయిన్ సక్సెస్ అంటే ఏదైనా బాగా సాధించినాక వచ్చే సక్సెస్ చూస్తే అది ఇంకా బాగుంటుంది అనమాట. ఆ సక్సెస్ ముందు ఇవన్నీ చిన్నవి అనిపిస్తాయి. అంటే నేనేదో సాధించాను కాదు, మామూలుగా చూసా చాలామందిని, వాళ్ళు సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అనమాట. 100% అచీవ్ అయ్యామన్నట్టుగా. ఇప్పటికీ మా ఇంట్లో అయితే నేను ఏం చేసినా ఇంతవరకు మా నాన్న కానీ మా అమ్మ కానీ ఇది తప్పు అని అనలేదు. ఫ్రీగా చెప్పారు, నేను అది అంటే పాటించాను అన్నమాట. అంటే
వాళ్ళైతే ఇన్వాల్వ్మెంట్ కాలేదు. అంటే కారు కొన్నప్పుడు ఎందుకు కొన్నావురా అని ఒక మాట అనలేదు. ఇంకోటి ఏం చేసినా వాళ్ళు ఇంకా వాని ఇష్టం అన్నట్టుగా చూశారన్నమాట. తర్వాత మనం ఎట్లా ఇబ్బందులు పడినా నేనే కట్టుకుంటా, నేను చేసుకుంటా అనేది వాళ్ళకి ముందే తెలుసు. వాళ్ళని ఒక రూపాయి కూడా అడగానని వాళ్ళకి తెలుసు అనమాట. ఇంకోటి ఏంటంటే అట్లనే వాళ్ళు ఏమనట్లేదని చెప్పేసి మనం ఎట్లా పడితే అట్లా చేయకూడదు. కొన్ని చూసుకోవాలన్నమాట మనం కూడా. ఓకేనా? మనకేందంటే మనం ఏం చేసినా